మనం ఎంతోమంది గురువులతో సజ్జన సాంగత్యం మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక మహాయోగితో సజ్జన సాంగత్యం జరిగే భాగ్యం మనకు కలిగింది. వారు బ్రహ్మజ్ఞాని, కుండలిని యోగి. దేశంలోనే అతి కొద్ది మంది యోగుల్లో ఒకరు. మన దేశ ప్రధానుల దగ్గర నుంచి ముఖ్యమంత్రుల దగ్గర వరకు ఎంతోమందికి వారు శ్వాస ద్వారా అలాగే ప్రాణాయామం ద్వారా వారి వైద్యాన్ని అందించిన మహాయోగులు. వారితో మనం ఈరోజు సజ్జన సాంగత్యం చేస్తున్నాం. బ్రహ్మజ్ఞాని కుండలిని యోగి శ్రీ శేషభట్టార్ సుదర్శనాచార్య గారితో మనం ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం గురుగారు. గురుగారు, ఎంతోమంది దేవరాహ బాబా గురించి అసలు కలుసుకోవడమే చాలా అద్భుతం అంటారు. వారు కొంతమంది 300 సంవత్సరాలు జీవించారని కొంతమంది అంటారు, కొంతమంది 1000 సంవత్సరాలు జీవించారని అంటారు. మీరు వారితో శిష్యరికం తీసుకున్నారు కాబట్టి వారి వయసు ఎంత అనే ఒక క్లారిఫికేషన్ ఇచ్చి దీంట్లోకి వెళ్దాం. వారు సుమారు 5000 సంవత్సరముల వరకు జీవించారు. తర్వాత ప్రాణాయామ రహస్యాలు ఎన్నో ఉన్నాయి వారి దగ్గర. ఆ రహస్యాల ద్వారా మాత్రమే జీవించాలని వారు ప్రెస్ ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. వారు 90 దాటిన తర్వాత 1995 సుమారు 95లో వారి జీవితాన్ని పరమాత్మలో లయం చేశారు. అయితే వారు రాజేంద్ర ప్రసాద్ గారి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారి జీవితంలో కూడా వారిని తీసుకొచ్చినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు వారి తాతకు కూడా వీరు నేర్పించారు. అంటే వారి వయస్సు ఎంతనో తెలియదు మనకు. వారి సుమారు 5000 అని చెప్పుకుంటారు. స్వామి రామ వారు రాసినటువంటి మహాయోగులు యొక్క ఆత్మకథలలో దేవరాహ బాబా వయస్సు 5000 సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. వారి దగ్గర మీ యొక్క సాంగత్యం ఎలా జరిగింది? వారి దగ్గర అంటే నేను అప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయి ప్రాణాయామం నేర్చుకోవాలనే ఉద్దేశించేది వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వారు పద్మాసనంలో కూర్చోండి, నేను ఇప్పుడే తిరిగి వస్తాను అని చెప్పారు. నాకే కాదు ఇంకొక ఇద్దరికి కూడా. ముగ్గురం కూర్చున్నాం. ఆ ముగ్గురులో ఇది ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, రాలేదు. నిసర్గోపచారాలు ఏమిలో ఇక అలాగే కూర్చున్నాం మేము. ఆ సమయంలో రేపు వస్తున్నారు ఇవాళ రారు అని చెప్తే మిగతా ఇద్దరు వెళ్ళిపోయారు. నేను ఒక్కడినే అలా కూర్చున్నాను పద్మాసనంలో. కూర్చున్న తర్వాత దేవరాహ బాబా వచ్చి నీలో పట్టుదల ఉంది, ప్రాణాయామ బ్రహ్మ విద్యను నేర్పిస్తానన్నాను. అప్పుడు వారు నేర్పించారు. వారితో సాంగత్యం మీకు ఎన్ని సంవత్సరాలు జరిగింది? 15 సంవత్సరాలు. చాలా సీక్రెట్స్ చెప్పారు. వాటన్నిటిని ఇప్పుడు గ్రంథస్థం చేస్తున్నాను. అవి నేర్పుదామంటే నేర్చుకునే వాళ్ళు లేక బాధపడుతున్నాను. ఆ స్థాయి విద్యార్థులు దొరకడం లేదు. పట్టుదల, దీక్ష, క్రమశిక్షణ ఇవి చాలా అత్యవసరం. ఇవి ఉన్నవాళ్ళు దొరకడం లేదు. అప్పుడు చిన్నారెడ్డి గారు ఆయుర్వేద కళాశాల వారు వీళ్ళందరికీ చెయ్యి చూడడం, ఈ ప్రాణాయామ బ్రహ్మ విద్యను నేర్పించి గొప్పవాళ్ళని తయారు చేయమని స్థాపిస్తే ప్రస్తుత ప్రభుత్వాలన్నీ చిన్న చూపు చూస్తున్నాయని బాధ కలుగుతుంది అప్పుడప్పుడు. అయినా ఏం చేయలేకుండా ఉన్నాను. ఎవరో ఒక మహాత్ముడు రాకపోడు, దీన్ని డెవలప్ చేస్తాడు అనే ఆలోచన కొడిగట్టిన దీపం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నాలో వెలుగుతుంది. ఇప్పటికీ అలాగే ఉంది. అలాగే మీరు ప్రాణాయామం అన్నారు. స్వరయోగము అనేది పరమేశ్వరునికి పార్వతికి మధ్య జరిగినటువంటి సంవాదంగా చెప్తారు. ఆ స్వరయోగం గురించి విశేషాలు చెప్పగలుగుతారు? స్వరయోగం వినా ఆత్మజ్ఞానం నసిద్ధ్యతే అని ఒక వర్డ్ ఉంది. స్వరయోగం లేకుండా ఆత్మజ్ఞానం సిద్ధించదు. స్వరయోగం అంటే ఇక్కడ సప్తస్వరాలు కావు. శిష్యుర్వే అవి గొప్పవే, దానిలో డౌట్ లేదు. శిష్యుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం పని. ఆ సరిగమ పదని సప్తస్వరాలు కావు. ఇక్కడ మన లోపలనే సూర్యస్వరము చంద్రస్వరం 2 ఉన్నాయి. వితిన్
1 ఇంచ్ డిస్టెన్స్ ఒక నాడి నుండి వచ్చేది చల్లగా ఉంటుంది, మరి ఒక నాడి నుండి వచ్చేది వెచ్చగా ఉంటుంది. అది మన ప్రకృతిలో ఉన్న గొప్పతనం. వాటిని ఏ విధంగా ఆకలింపు చేసుకోవాలి మనం, అందుచేతనే ఆకలింపు చేసుకునే విధానం సూర్యనాడి రైట్ సైడ్, చంద్రనాడి లెఫ్ట్ సైడ్. దానిలో ఉండే వేల పద్ధతులు పార్వతీదేవికి మన శంకరుడు చెప్పాడు. దాన్నే శివ సంహిత అని పేర్కొన్నారు. కానీ మేము నేర్చుకున్న దాంట్లో దేవరావు బాబా వారు మాకు నేర్పించిన దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి. చాలా విచిత్రమైన విషయాలు ఉన్నాయి. హిమాలయాల్లో కూర్చుంటే మేము ఒక పద్ధతి నేర్పించాడు దేవరావు బాబా సూర్యనాడి ద్వారా. చాలా వేడిగా ఉంటుంది, చలివేయదు మనకు. దాంట్లో 84,000 తత్వాలు మన శరీర వివిధ ప్రక్రియలలో ఉపయోగించుకోవడానికి సూర్యనాడిలో ఉన్నాయి, చంద్రనాడిలో ఉన్నాయి. దీనికే స్వరయోగం అని పేరు. అంటే ఒక్కొక్క నాడిలో 84,000 తత్వాలు ఉన్నాయి. అంటే హిమాలయాల్లో ఉండేటటువంటి యోగులు చలిని తట్టుకోవడానికి సూర్యనాడిని ఉపయోగిస్తారు. ఆ సూర్యనాడిని ఉపయోగిస్తారు. వేడి కలిగినప్పుడు చంద్రనాడిని ఉపయోగిస్తారు. వేడి ఎక్కువైనప్పుడు చంద్రనాడిని ఉపయోగిస్తారు. అదేవిధంగా జ్వరాలు వచ్చినా, మనకి ఏ విధమైన ఆటంకాలు కలిగినా జీవితంలో, ఏ పని మీదైనా బయటకు వెళ్ళినా ఏ నాడిని ఉపయోగించాలి, ఏ నాడిని ఉపయోగించకూడదు, ఏ నాడిని ఉపయోగిస్తే పని అవుతుంది, ఏ నాడిని ఉపయోగించకపోతే పని జరగదు. చాలా పద్ధతులు ఉన్నాయి. దీంట్లో ఇంకొక విచిత్రం ఏమిటంటే మన శరీరంలో ఉన్న కఫ, వాత, పిత్త నాడులకు ఈ చంద్ర సూర్య నాడులకు మధ్యన అవినాభావ సంబంధం ఉన్నది. చాలా డీప్ కన్సల్టేషన్ ఉంది, దగ్గరి సంబంధం. అంటే ఒక్క శ్వాసను మార్చుకుంటే జీవితం మారిపోతుంది. శ్వాసలో అంత శాస్త్రం ఉందండి. మనకి వచ్చేసి ఈ సూర్యనాడికి ఈ సూర్య గ్రంథికి ఉన్న సంబంధం ఏంటి? మిత్రం మిత్రేణ సంధానం శశినం ఊర్ధ్వమాదితః శశినామిత్ర సంధానం ఆరంభం స్వరశాస్త్రతః. స్వరశాస్త్రం స్టార్ట్ అవుతుంది. ఇది నేను వ్రాసిన శ్లోకమే. మిత్రం మిత్రేణ సంధానం, మిత్రస్థో రవి. మిత్రుడు అంటే సూర్యుడు. సూర్యనాడి అంటే రైట్ ఛానల్ నుంచి తీసుకున్న వాయువు ఇక్కడ సూర్యగ్రంథం, సూర్యచక్రం ఆ స్థానంలోకి వెళ్ళి అవినాభావ సంబంధం కలగాలి. దానికి వడ్యాన బంధం చేసి, వడ్యానో సూర్యమాయద, వడ్యాన బంధం చేసి ఈ వాయువును తీసుకొని సూర్యనాడి నుంచి సూర్యగ్రంథం అంటే జఠరాగ్నిలో మన యొక్క ఉదరంలో ఉన్న వాయువులన్నీ ఎగిరిపోతాయి. అసలు వాయువులు ఉన్నాయి, ఏమైనా క్రిమి కీటకాదులున్నా తిరిగిపోతాయి. అక్కడ ఉద్భవించే వేడి ద్వారా అవన్నీ మిత్రం మిత్రేణ సంధానం. సూర్యస్థో రవి, సూర్యనాడి నుంచి సూర్యగ్రంథి లోపల ఇంటర్నల్ వే చేయాలి. మిత్రం మిత్రేణ సంధానం శశినం వృద్ధిమాది. బిఫోర్ దట్ చంద్రనాడిని రేజ్ చేయాలి. శశినామిత్ర సంధానం, సూర్యచంద్రుల్ని ఒకటి చేసినట్టయితే ఒక్కదానికి ఒక్క ఫలితం వేరే ఉంటుంది. శశినామిత్ర సంధానం ఆరంభం స్వరశాస్త్రత. ఇప్పుడు స్వరశాస్త్రం స్టార్ట్ చేస్తున్నాం. ఈ విధంగా 186,000 పద్ధతులతోటి ప్రశాంతం. 186,000 పద్ధతులు ఉన్నాయి శ్వాసలో. అదంతా మీ దగ్గర రికార్డెడ్గా ఉంది? అన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. మీరు ఎవరైనా గూగుల్ కానీ యూట్యూబ్లో కానీ మీరు పండిట్ శేషభట్ట సుదర్శనాచార్య కుండలిని యోగి స్వామిని కొట్టినట్టయితే దాంట్లో వెళ్తాయి. చాలా వరకు వెళ్తాయి, ఇంకా కొన్ని వెళ్తాయి, కొన్ని వెళ్ళవు. అంతం లేదు అక్కడ. సూర్యనాడిని సూర్యగ్రంథిని, పింగళ నాడిని సూర్యగ్రంథిని కలపడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో మనకు పనికిరాని క్రిమి కీటకాదుల్ని నశింపజేసేంత శక్తి కలిగిన వేడి జనిస్తుంది. తర్వాత మనం ప్రాణం వెళ్ళే సమయంలో, ప్రాణం పోయే సమయంలో ఈ సూర్యనాడిని ఉపయోగించినట్టయితే అది ప్రాణతోషిణి తంత్రం అనే తాటి ఆకుల పుస్తకంలో చెప్పాడు. ప్రాణం పోయే సమయంలో ఎవరైతే, మా గురువుగారు కూడా నాకు చెప్పి ఈ పుస్తకాన్ని సమర్పించారు, సూర్యనాడిని ఉపయోగిస్తారో వారు మళ్ళీ లేచి కూర్చుంటారు.
ఇది నా జీవితంలో జరిగింది. మరి చెన్నారెడ్డి గారి జీవితంలో జరిగింది. మరి చెన్నారెడ్డి గారికి సీక్రెట్గా చెప్పాను, మీరు సూర్యనాడిని యథాప్రకారం వినియోగిస్తుండాలి. షణ్ముఖి ముద్రలో సూర్యనాడిని చేయాలి. వారు షణ్ముఖి ముద్ర చేసేవారు, సూర్యనాడిని చేసేవారు. అలాగే చంద్రస్వరము యొక్క విశిష్టత ఏంటి? శశిస్వరం జీవన జీవముచ్చం, శశిస్వరం జీవన జీవముచ్చం, క్షీణస్వరం శశినోల్పగమేన సిద్ధిం, మనశ్చక్రపీఠాధిపతిం శశాంకం, దేవాదిదేవం ఇడమానతోస్మి. ఇది స్వరయోగములదే. శశిస్వరం గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. శశిస్వరం జీవన జీవముచ్చం. శశి మన రాజ్ఞాయే మనః, మన యొక్క శరీరానికి రాజు మనస్సు. మనశ్చక్రపీఠాధిపతిం శశాంకం. ఈ చంద్రుడు మనశ్చక్రానికి అధిపతి. మహోన్నతమైనటువంటి ఎవరికి అంతుబట్టని ఆలోచనలను గుప్పించే శక్తి అయిన వాడు ఈ చంద్రుడు, మహకారకుడు. మనశ్చక్రపీఠాధిపతిం శశాంకం. అటువంటి చంద్రుని ఆరాధించి చంద్రస్వరాన్ని చేసినట్టయితే మన లోపల అమోఘమైనటువంటి ఆలోచనలు సిద్ధించి జీవితం ఉచ్చ దిశలో సంచరిస్తుంది.